ఐదేళ్లకు పైబడిన చిన్నారులకు ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని వైసీపీ ఎస్సీసీఎల్ ఆత్మకూరు రూరల్ మండలం అధ్యక్షులు తోడేటి అశోక్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆత్మకూరు రూరల్ మండలం పరిధిలోని గ్రామాల్లో ఉండే అన్ని సచివాలయాలకు తిరిగి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులకు తల్లి కార్డుపై ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తెలిపారు. 5 ఏళ్లు పైబడిన చిన్నారులను ఆరోగ్యశ్రీలో నమోదు ప్రక్రియ ప్రభుత్వం ప్రవేశపెట్టకపోవడంతో ఆసుపత్రుల్లో వైద్యం అందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలు అవకాశం ఉండి కూడా ఆరోగ్యశ్రీ వర్తించక ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఇంతవరకు పరిష్కరించలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆరోగ్యశ్రీలో 5 సంవత్సరములు పైబడిన వారిని నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరిబాబు, మాల్యాద్రి, శ్రీధర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఎస్సీ నాయకులు అందరూ కలిసి ఈరోజు మన ఆత్మకూరు రూరల్ పరిధిలోని మొత్తం 11 సచివాలయాలు ఉన్నాయి. 11 సచివాలయాల్లో 5 ఇయర్స్ దాటిన పిల్లలందరినీ ఆరోగ్యశ్రీలో చేర్చమని 11 సచివాలయాలకు ఆ గ్రామ నాయకుల ద్వారా ప్రతి గ్రామ సచివాలయంలో 11 సచివాలయాలకి ఇవ్వడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీలో పిల్లల పేర్లు లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. 5 ఇయర్స్ లోపల అయితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఆధార్ పెట్టి నామినీకరణ చేయొచ్చు. 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇంతవరకు యాడింగ్ ఆప్షన్ లేదు. మేము ఇదివరకే ఎంపీడీఓ గారికి ఇచ్చాము, జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాము, అయినా కూడా ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు సచివాలయాల ద్వారా 11 సచివాలయాల్లో ప్రజల ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తామని 11 సచివాలయాలు ఈరోజు ఉదయం స్టార్ట్ చేసి ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. దీని మీద పై అధికారులు తీసుకెళ్లి దీని మీద న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆధ్వర్యంలో ఎస్సీ నాయకులు అందరూ కలిసి ఈరోజు మన ఆత్మకూరు రూరల్ పరిధిలోని మొత్తం 11 సచివాలయాలు ఉన్నాయి. 11 సచివాలయాల్లో 5 ఇయర్స్ దాటిన పిల్లలందరినీ ఆరోగ్యశ్రీలో చేర్చమని